తెలంగాణలో భారీ స్థాయిలో వెలుగు చూసిన జీఎస్టీ మోసం కలకలం రేపుతోంది. 100 కోట్లకు పైగా నకిలీ ఇన్వాయిస్ల స్కామ్ను బయటపెట్టింది వాణిజ్య పన్నుల శాఖ. హైదరాబాద్లోని కేశాన్ ఇండస్ట్రీస్ ఎల్ఎల్పీ ప్రధాన కార్యాలయంతో పాటు బన్సిలాల్పేటలోని కంపెనీ గోదాంలో జీఎస్టీ అధికారులు తనిఖీలు చేశారు. మెదక్ జిల్లా కాళకల్ ఆటోమోటివ్ పార్క్, ముప్పిరెడ్డిపల్లి గ్రామంలోని ఫ్యాక్టరీలపై కూడా తనిఖీలు నిర్వహించి మోసాలను గుర్తించారు. హైదరాబాద్లోని కేశాన్ ఇండస్ట్రీస్ భారీ జీఎస్టీ మోసానికి పాల్పడింది. ఏకంగా 100 కోట్ల రూపాయలకు పైగా ఆ కంపెనీ మోసానికి పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. పరిశ్రమ గోదాముల్లో వాణిజ్య పన్నుల శాఖ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో ఈ వైట్ కాలర్ క్రైమ్ వెలుగు చూసింది. ఈ కంపెనీ కాపర్ వస్తువులు తరలించకుండానే నకిలీ వెబ్ బిల్లులు సృష్టించినట్లు గుర్తించారు. ఖాళీ వాహనాలను తెలంగాణ, మహారాష్ట్ర మధ్య నడిపించినట్లు, డాక్యుమెంట్లలో భారీగా సరుకుల రవాణా జరిగిందని చూపినట్లు తనిఖీల్లో తేలింది. నకిలీ బిల్లులతో 33 కోట్ల రూపాయల ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ పొందినట్లు జీఎస్టీ అధికారులు వివరించారు. నగరంలోని కేశాన్ ఇండస్ట్రీస్ను 2016లో వికాస్ కుమార్ కేశాన్, రజనీష్ కుమార్ కేశాన్ స్థాపించారు. ఈ సంస్థ రాగి ఉత్పత్తులను తయారు చేస్తోంది. కాపర్ వాటర్ బాటిల్స్, రాగి కప్పులు, పూజా సామగ్రిని తయారు చేసి ఇండియా మార్ట్ ద్వారా విక్రయిస్తున్నారు. తాజాగా ఈ కంపెనీ గోదాములపై వాణిజ్య పన్నుల శాఖ అధికారులు దాడులు చేయడంతో జీఎస్టీ చెల్లింపుల్లో మోసాలు వెలుగు చూశాయి. కేశాన్ ఇండస్ట్రీస్ సంస్థ 100 కోట్ల రూపాయలకు పైగా జీఎస్టీ మోసానికి పాల్పడినట్లు తేల్చారు అధికారులు. వాణిజ్య పన్నుల శాఖ ఫిర్యాదు మేరకు ఆ సంస్థ డైరెక్టర్లు వికాస్ కుమార్ కేశాన్, రజనీష్ కుమార్ కేశాన్పై సిసిఎస్లో కేసు నమోదైంది.